మోహన మదిలో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం బ్యూటిఫుల్ సన్సెట్స్ చూడటానికి ఎక్కడెక్కడికో హిల్ స్టేషన్స్కి బీచెస్ కని వెళ్తూ ఉంటాము. కానీ చూడండి, మా విలేజ్లో ఉన్న లేక్ సమ్మర్లో కూడా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇది మన ఫామ్ హౌస్ ఉన్న రోడ్డే అన్నమాట. మీరు లెఫ్ట్లో చూస్తున్నట్లయితే ఒక ఫామ్ ల్యాండ్ వెంచర్ ఇది. ఇంకొద్దిగా ముందరికి వెళ్ళంగానే ఇంకొక ఫామ్ ల్యాండ్ వెంచర్ ఉందండి, 7 ఎకరాలది. అయితే ఆ గేట్‌కి ఆపోజిటే 22 గుంటలు సేల్‌కి వచ్చిందండి. ఇప్పుడు మీరు ఏదైతే కాంపౌండ్ వాల్ చూస్తున్నారో ఆ 22 గుంటలనమాట. లెఫ్ట్‌లో కనిపించేదేమో ఫామ్ ల్యాండ్ వెంచర్. ఈ ఏరియాలో మొదటి ఫామ్ హౌస్ మనదే అండి. మనం కట్టిన తర్వాత వేరే వాళ్ళు కూడా ఫామ్ హౌసెస్ కట్టుకోవటం జరిగింది. వెంచర్ లోపల కూడా ఫామ్ హౌసెస్ కట్టుకోవటం స్టార్ట్ చేశారనమాట. అయితే ఇక్కడ కట్టుకుంటే కొద్దిగా తోడు అనేది ఉంటుంది కాబట్టి ఐడియల్ స్పాట్ ఎవరైనా ఫామ్ హౌస్ ఇండివిజువల్గా కట్టుకోవాలంటే. లొకేషన్ చెప్పుకోవాలంటే ఇది మేడ్చల్ ఓఆర్ఆర్ నుంచి 65 కిలోమీటర్లు వస్తుంది. చేగుంట నుంచి 18 కిలోమీటర్లు. అటు షామీర్పేట్ హైవే నుంచి వస్తుంటే కూడా షామీర్పేట్ ఓఆర్ఆర్ నుంచి 65 కిలోమీటర్లు వస్తుంది. ఈ 22 గుంటల గురించి మరిన్ని వివరాలు కావాలంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనాలంటే మెయిన్ ఆబ్స్టకల్ లీగాలిటీ అండి. ఈ ల్యాండ్కి మాత్రం లీగల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆల్రెడీ తీసుకోవటం జరిగింది. ఇనీషియల్గా మేము 2.5 ఎకర్స్ మా కోసం అని తీసుకున్నాము. కానీ దాన్ని మెయింటైన్ చేయలేక అరెకరం ఉంచుకుని మిగతాదంతా కూడా సేల్ చేయటం జరిగింది. సో ఇది కూడా అరెకరం కాబట్టి ఫామ్ హౌస్ కట్టుకోవటానికి ఐడియల్ ప్లేస్ అండి. సాయంత్రం పూట మేము స్నాక్ తినే టైంలో బ్రౌనీ వాళ్ళకు కూడా ఏదైనా స్నాక్ పెడతామన్నమాట. అయితే బిస్కెట్స్ వేసాము. బిస్కెట్స్ గడప దగ్గర వేయటంతో అవి వదిలేసిన చిన్న చిన్న పీసెస్ వల్ల ఇదిగోండి చీమలన్నీ లైన్ కట్టాయి. కాకపోతే ఇవి బ్లాక్ హ్యాండ్స్ కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం జరగలేదు. చీపిరి తీసుకొచ్చి ఇలా బయటకు ఊడ్చేసేసరికి అన్నీ వెళ్ళిపోయాయి. విపరీతమైన ఎండలు కదండి. నర్సరీ నుంచి శాప్లింగ్స్ తీసుకొచ్చి పెట్టినా కూడా బతకట్లేదు. అందుకని ఈసారి డైరెక్ట్గా విత్తనాలే సో చేద్దామనేసి ఆర్గానిక్ బజార్ నుంచి విత్తనాలు తెప్పివ్వటం జరిగింది. ఇవన్నీ కూడా వేసవకాలంలో పెరిగే కూరగాయలే. వీటిని మన వెజిటేబుల్ బెడ్స్లో ఎలా వేసుకున్నామో ఏంటో అనేది ముందు ముందు వీడియోలో చూడండి. సీడ్స్ వేసుకునేటప్పుడు మట్టి అంతా కూడా గడ్డలు లేకుండా సాఫ్ట్గా చేసుకుని అందుబాటులో కోకోపీట్ ఉంటే కొద్దిగా ఎక్కువ మొత్తంలో కలుపుకోవాలి. వేర్లు ఫాస్ట్గా గ్రో అవ్వటానికి కోకోపీట్ హెల్ప్ చేస్తుంది. మట్టి అనేది లైట్గా ఉంటేనే వేరు వ్యవస్థ అనేది దృఢంగా పెరుగుతుందన్నమాట. సీడ్స్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఇలా పార్టీషన్స్ లాగా చేసామన్నమాట. ప్లస్ ఏమవుతుందంటే విత్తనాలు వేశాక నీళ్లు పట్టేటప్పుడు ఒకదాని విత్తనం వేరే దగ్గరికి వెళ్ళిపోవటం, మిక్స్ అయిపోవటం అలా జరుగుతుంది. అలా కాకూడదని ఇలా చిన్న పార్టీషన్స్ లాగా అరేంజ్ చేసుకున్నాము. చీమలు మనం వేసిన విత్తనాలని తినకుండా ఉండాలని డయాటోమేషియస్ ఎర్త్ న్యాచురల్ డస్ట్ చల్లటం జరిగింది. ఇది హ్యూమన్స్కి కానీ పెట్స్కి కానీ ఎంతో సేఫ్ అన్నమాట. 1 వీక్ తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మీ కళ్ళతో మీరే చూడండి. చాలా మట్టికి విత్తనాలు స్ప్రౌట్ అయ్యాయి. ఇప్పటివరకు స్ప్రౌట్ అవనివి కూడా అవుతాయండి. కొన్ని విత్తనాలు కొంచెం టైం తీసుకుంటాయి. సీడ్ క్వాలిటీ బాగుండి కండిషన్స్ బాగుంటే డెఫినెట్గా స్ప్రౌట్ అవుతాయి. హైబ్రిడ్ రోజెస్కి నాటు గులాబీలకి అసలు ఎంత తేడా ఉంటుంది. మొక్క చుట్టుపక్కల తిరుగుతుంటేనే ఆ ఫ్రేగ్రెన్స్ స్ట్రాంగ్గా వస్తుందండి. ఎవరో స్ట్రాంగ్ పర్ఫ్యూమ్ కొట్టుకుని పక్క నుంచి వెళ్తుంటే వస్తుంది కదండి, అలా చాలా స్ట్రాంగ్గా వస్తుంది. ఒక్కనే వస్తే నా కష్టాలు అంతా ఇంత కాదండి. మెయిన్ కుకింగ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, మళ్ళీ ఈవినింగ్ డిన్నరు, అబ్బో ఒక కష్టాలు కాదు. పొలం పని చేసి మళ్ళీ ఇవి చేయాలంటే కొంచెం కష్టమే. చూసారు కదా, ఇప్పటివరకు సీడ్స్ పెట్టి మొక్కల పని చూసి
లేకపోతే చీమలు రాకుండా మెడిసిన్ అది వేసామన్నమాట. సో ఇన్ని పనులు చేసి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి అమ్మో వంటలు చేయాలంటే కష్టం అండి. లేడీస్ ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తారో. శైలు ఇంకా 2 మన మెయిన్ హౌస్ ఒకటి, ఫామ్కి వచ్చినప్పుడు ఫామ్ హౌస్లో కుకింగ్ నిజంగా అప్రిషియేట్ చేయాలి శైలుని. 2 ఇల్లులు మెయింటైన్ చేస్తామంటే మాటలా. రియలీ సెల్యూట్ టు ఆల్ ద లేడీస్. ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళది. మొత్తం ఈ లెఫ్ట్ ఇది అక్కడ వరకు ఈ స్టిక్ పెట్టాం కదండి, అక్కడ వరకు సీడ్స్ వేసాము. చూద్దాం, మొక్కలు ఈ వేడికి బతకట్లేదు, అందుకనే సీడ్స్ తెచ్చి వేస్తున్నాము. వచ్చి సీడ్స్ అయితే ఇంకా క్వాలిటీగా కూడా ఉంటాయి, మన దగ్గర పెరిగినాయి కాబట్టి. మా ఫ్రెండ్ ఒకరు ఛత్తీస్గఢ్ ఫారెస్ట్ నుంచి ఈ అల్లనేరేడు చెట్టు ఉంది కదండి, ఆ కొమ్మ తెచ్చి ఇచ్చారనమాట. ఆ కొమ్మ లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో. ఫ్లవరింగ్ అయితే అప్పుడే రాలేదు, మేబీ ఇంకొక 1-2 ఇయర్స్ పడుతూ ఉండొచ్చేమో. ఆ ఒక కంది మొక్క కూడా తీసి ఈ అల్లనేరేడు ఇంకొక మొక్క నర్సరీ నుంచి తెప్పించి పెట్టడం కూడా జరిగింది, కానీ అది దీనంత గ్రోత్ అయితే రాలేదు. రెండిటి గ్రోత్ కూడా ఇంచుమించు సేమే అనే చెప్పాలి, కానీ అది పెట్టి ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అయింది. ఇది ఒకటి 1 సంవత్సరం మొక్క. ముందర శైలుకు ఫోన్ చేశాను, మల్లెపూలు తీసుకురండి అంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. ఇప్పుడు వచ్చాను తీసుకురావడానికి. చూడండి ఎన్ని మొగ్గలతో ఉందో అసలు. వావ్, ఇన్ని రోజులు దీని నీడలో ఉండేది. ఈ చెట్టు కొట్టేశాక బాగా కాస్తున్నాయి పూలు, పూస్తున్నాయి పూలు. గెల పండిపోయింది. ఇది కోతులు చెట్టు పడేసింది కదా, ఆ గెల కిందకి ఒరిగే పండిపోయింది. కర్పూరాలు మీరేమంటారు నరసవా వీటిని? అరటిపల్లి కాదు, అరటిపల్లి వెరైటీ కర్పూరం. ఎండలో పని చేస్తామంటే మాటలు కాదు, ఏం లేదు. పని అంటే హార్వెస్టే. కొద్దిగా దొండకాయలు, కొన్ని మ్యాంగోస్, ఇప్పుడు సపోటాలు. 5:30 అవుతుంది, అయినా ఎండ తగ్గలేదు. ఓరి బాబోయ్, సపోటాలు చూపిస్తాను ఎన్ని కోసాను. మళ్ళీ ఇన్ని సపోటాలు వచ్చాయి. ఒకటేదో రెడీగా ఉంది తినడానికి, ఇది రెడీగా ఉంది, తిని చూపిస్తా మీకు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చెట్టు నిండా కాయలే. నెక్స్ట్ వీక్ తెంపుదాం. ఇవి హాఫ్ ముక్క తిన్నాను, ఇది ఇంకో హాఫ్ చెట్టు మీద పండిందండి. ఎంత తీయగా ఉందో అసలు. వావ్, అమేజింగ్ టేస్ట్. ఏమైంది కొండంగులా? అయ్యమ్మా, కొండముచ్చులు, కొండంగులు అంటే చూడండి ఎంత విధ్వంసం చేశాయో. గెల మొత్తం కింద పడిపోయింది. ఇంకా అలానే ఉంచాం, గ్రీన్గానే ఉంది కదా అని. మొత్తం 100% ఇరగలేదు, కొంచెం బ్యాలెన్స్ ఉంది. జస్ట్ ఒక 2 ముల్లకాయలు తీసుకెళ్తున్నాను. బాగానే ఉన్నాయి చెట్టుకి. కొత్త చెట్టు అండి ఇది, పెట్టుకు 6 నెలలు కూడా అవ్వలేదు. చూడండి అప్పుడే కాయలతో కలకల్లాడుతుంది. వావ్,
నర్సవ బచ్చల కూర తెంపింది. ఫుల్ గ్రీన్. ఈ పిట్టలు ఎంత అల్లరి చేస్తాయంటే అంత అల్లరి చేస్తాయండి. అంటే గ్రూప్లో వస్తాయి, 10-15 పిట్టలు ఉంటాయి. ఎప్పుడు గ్రూప్స్లోనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అది తెగ అల్లరి చేస్తాయి, రౌడీ బర్డ్స్. మిర్చి, కొన్ని దొండకాయలు, టమాటాలు, ఆర్గానిక్ సపోటాలు, మామిడికాయలు, ములక్కాయలు, బచ్చల కూర హార్వెస్ట్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంట్లోకి వెళ్ళకుండా బయట కూర్చున్నాం. మమ్మీ అనగాల అరటిగల కట్ చేసుకోవాల్సింది అర్థవా, పాడైపోతుంది కదా. పైన కాయలు పాడైపోయినాయి ఆల్రెడీ. జుకినీ సీడ్స్ బాగానే మొలకలు వచ్చాయి. ఇదివరకు మన స్ట్రాబెర్రీ ఉండేది, ఇక్కడ పెడుతున్నాం. వామ్ ఎంత పెద్దగా అయిపోయిందో. వామ్ మొక్క ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టామంటే. సాల్తీ మొగ్గలు కోసి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. ఇంకా రేపు వస్తాయి. ఇవాళ ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజులు కలిపి పెట్టుకుంటా. బాగా పూసినాయి. ఇంతలా పువ్వురా అసలు, ఎంత పువ్వు అని మమ్మీ ఫుల్ హ్యాపీ మొగ్గలు చూసి. ఇది అసలు ఎంతలా పువ్వు చాలా పెద్దగా ఉన్నాయి పువ్వు. అన్నీ ఎంత ఉన్నాయి అసలు. మన కొత్త మనది ఏంటిది ములక్కాయ చెట్టు హార్వెస్ట్. కొన్ని ముదిరినాయి అనిపించింది, లావ్ అయింది, ముదిరినాయి అనుకున్నాం కానీ బాగానే ఉన్నాయి. మన సాంబార్లో వేసింది కదా ఈరోజు, బాగానే ఉంది. సీడ్ లావుగా ఉన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంది, ఇంకా వందట్లేదు. చూడు ఎంత బాగుందో. నేను కొన్నవి కూడా కృష్ణుడికి పెడతా ఇట్లాంటివి. ఇదా ఇవన్నీ వాళ్ళ గార్డెన్, ఇది నరసింహ గార్డెన్. టైం 4:15 అయింది. వెదర్ చూడండి ఎలా ఉందో. వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళే దారంతా కూడా ఉరుములు మెరుపులు. వర్షం అయితే పడలేదు, కానీ ఇంటికి రీచ్ అయ్యే ముందర మాత్రం సిటీకి ఎంటర్ అయ్యేటప్పుడు వర్షం కొద్దిగా పడిందండి. పర్వాలేదు, ఒక 15 నిమిషాలు బాగానే గట్టిగానే పడింది. మనకి వర్షాలు పడితే సమ్మర్లో ప్లెజెంట్గానే అనిపిస్తుంది, కానీ రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మన ఫామ్లో మ్యాంగోస్ కూడా ఈ గాలి వానలకి ఎక్కడ పడిపోతాయో అని ఒక చిన్న భయం. పోయిన వారం పడ్డ ఈ చిన్న వర్షం మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. చాలా ఏరియాస్లో వడగళ్ళ వాన కూడా పడిందని న్యూస్లో చూసాము. కానీ ఎంతైనా సమ్మర్స్లో అప్పుడప్పుడు ఇలా వర్షం వచ్చిపోవటం కొద్దిగా రిలీఫ్గానే ఉంటుంది. ఓకే అండి, వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాము. అంతవరకు ఎంజాయ్ యువర్ గార్డెనింగ్.